శ్రీ గురుభ్యో నమ. బలం గురోర్ ప్రవర్ధతం. ఏకాదశి ఎంతో గొప్పది కదా కన్నయ్య. ఒక్క ఏకాదశి ఉపవాసం మనకి ఎంత ఫలితాన్ని ఇస్తుందో మనం ప్రతిసారి వింటూనే ఉన్నాము. ఇప్పుడు మనము ఏకాదశుల యొక్క మహత్యము, ఏకాదశుల వివరాలు మొత్తం తెలుసుకున్నాం కన్నయ్య. మొత్తం మనకి 26 ఏకాదశులు ఉన్నాయి కన్నయ్య. వాటి వివరణ తెలుసుకుందాము. ఏకాదశి మహిమ: ఏకాదశి నాడు హరిని అలంకరించి తులసి దళాలతో కనుక పూజించి వాళ్ళు కనుక ఆ రోజంతా హరినామస్మరణ చేస్తే కోటి యజ్ఞాల ఫలితం లభిస్తుంది కన్నయ్య వాళ్ళకి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు చేసిన పాపాలు, చేయబోయే పాపాలు, వచ్చిన పాపాలు, కష్టాలు మొత్తం అన్నీ తొలగిపోతాయి కన్నయ్య. అలాగే ప్రత్యేక ఏకాదశులు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన ఏకాదశులు 3 ఉన్నాయి కన్నయ్య. ఒకటి శయన ఏకాదశి, ఆషాఢ మాసంలో శుక్లపక్షం నాడు వచ్చేదన్నమాట. అలాగే ఒత్తు గిల్లినప్పుడు అంటే అనగా విష్ణువు పక్కకి మళ్ళినప్పుడు భాద్రపద శుక్ల ఏకాదశి. అది ఇక మూడవది ఉద్దాన ఏకాదశి. ఇది కార్తీక శుక్ల ఏకాదశి అంటారు. ఈ 3 ఏకాదశులు ఎవరైతే వ్రతాలు చేసి నియమాలు పాటిస్తారో వాళ్ళకి శ్రీ మహావిష్ణువు శాశ్వతంగా తన లోకానికి తీసుకెళ్ళిపోతారు కన్నయ్య. చాలా చక్కటైన ఏకాదశులు. వీటి నియమాలు తెలుసుకొని మనం కూడా ఆచరిస్తే మనకు కూడా సద్గతులు వస్తాయి గోవింద. ఇప్పుడు మొదటి విషయం మనం ఒకటి తెలుసుకుందాం గోవింద. నియమాలలో మొదటిది, శరీరం సహకరించినంత వరకు ఏకాదశి నాడు ధ్యానం చేయాలి. ఏకాదశి యొక్క ఫలితాన్ని మనం పొందాలి. తర్వాత రెండవది, కంచు, మాంసం, తేనె, మజ్జిగ, కోపం, అసత్యం, దొంగతనం మొదలైనవన్నీ ఏకాదశి వ్రతం చేసేవారికి అస్సలు పనికిరావు గోవింద. అలాగే దశమి నాడు రాత్రి అల్పాహారం చేసి ఏకాదశి నాడు సంపూర్ణంగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పరమాత్ముడికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరిస్తే ఉత్తమ గతులు పొందుతాం కొన్నయ్య. చాలా మంచిది గోవింద. అలాగే ముఖ్యమైనది, ఏకాదశి నాడు గురు చరణాలను కడగగా వచ్చిన నీరు, సాలగ్రామాన్ని ఉంచిన నీటిని, ఈ రెండిట్లో ఏదైనా సరే తీసుకొని చక్కగా స్నానం ఆచరిస్తే అన్నిట్లో కల్లా ఉత్తమం గోవింద. ఇక ఐదవది, కొబ్బరి, నిమ్మ, దానిమ్మ, ఉసిరి వంటి పులుపు పదార్థాలను శ్రీ మహావిష్ణువుకి సమర్పించి దీప ధూప నైవేద్యాలతో స్వామివారికి చక్కగా పూజ చేసి అలంకరించి తులసి దళాలతోటి ఆ రోజంతా సార్థకం చేసుకుంటే అంతకన్నా గొప్పది లేదు గోవింద. మన జీవితానికి ఇంతకన్నా గొప్పది వేరే ఏ లేదు. స్వల్పంగా మనం తరించడానికి ఏకాదశి ఉత్తమం కన్నయ్య. ఇక జై శ్రీరామ్. మనం ఇవాళ ఒక కథ విన్నాం కన్నయ్య. ఈ కథ మనకి చాలా అవసరం, ముఖ్యం కూడా, చాలా బాగుంటుంది. కాంచనపురం అనే ఒక ఊరిలో వల్లభుడు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య హేమప్రభ. వీళ్ళ భార్య ఉండే హేమప్రభ. ఈమె ఎప్పుడు పరుల ఇంటికి వెళ్ళేది. వాళ్ళ ఇంట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, వీళ్ళింట్లో ఇలా జరిగిందని ఎప్పుడు దుర్భాషలు ఆడుతూ ఉండేది. వాళ్ళని వెళ్ళి తిడుతూనే ఉండదనమాట. ఇంకా మన వాళ్ళ గురించి చెప్పేది ఏముంది, ఆ ఇంట్లో ఎంత జరిగిందంటే ఈ ఇంట్లో ఎంత చెప్పేస్తారనమాట. ఇంకా ఆ ఇంటి పురాణం, ఈ ఇంటి పురాణం, హరినామస్మరణ లేదు, ఏమీ లేదు, ఇలా చేస్తూ ఉంటుందంట ఆమె. అప్పుడు వాళ్ళ భర్తకు నాడు కోపం వచ్చి ఓ దెబ్బ కొట్టాడు. అప్పుడు ఆమె కోప్పడింది, అలిగిందనమాట. అలిగి బ్యాగ్ వేసుకుని పుట్టింటికి పోకుండా ఆ అమ్మ నేరుగా దేవుడి రూమ్లోకి వెళ్ళిపోయింది. దేవుడిలో కూర్చొని అలిగునింది. ఆ రోజు ఆమె అలిగిన రోజు ఆహారము తిండి లేకుండా కోపంతో అలిగిన రోజు అదృష్టం శాతం ఏకాదశి అయింది. అందుకోసం నేను ఆకలికి ఆమె అన్నం తినకుండా ఆగ్రహంతో అలాగే ఉండడం వలన అలాగే శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీనారాయణ ఇద్దరిని అలాగే చూస్తూ ఉన్నిందనమాట. ఆ పక్క రోజు వాళ్ళ ఆయన సరే అని వంట తీసుకొచ్చాడు. సరే నా కోపం అయినా సరే అలాగే ఒక్కరంత కోపం విడిచిపెట్టి పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ అదే పూజా మందిరంలో కూర్చొని ఆ ఆహారాన్ని తినింది. ఎప్పుడైతే ఆమె ఏకాదశి వ్రతం చేసిన ప్రతిఫలం ఎలా వచ్చింది అంటే, చక్కగా హరినామస్మరణ చేయకపోయినప్పటికీ లక్ష్మీనారాయణ కేసు చూసింది. ఆ రోజంతా ఆహారం తినలేదు, పూజా మందిరం విడిచిపెట్టి వెళ్ళలేదు, ఏ పుకార్లు, ఏ దుర్భాషలు ఆడడం లాంటివి, ఏ చెత్త చెదారం లేకుండా ప్రశాంతంగా ఉన్నింది. ఆ పక్క రోజు వాళ్ళ ఆయన వండిన వంటని చక్కగా స్నానం ఆచరించి హరినామస్మరణ లేకపోయినప్పటికీ హరిని చూస్తూ తినింది. అందుకు సంతోషించిన ఆ జనార్దనుడు అంటే అలా తిన్న వెంటనే కొన్నాళ్ళకి ఆ రోజు చనిపోయిందనమాట. కొన్నాళ్ళకి చనిపోయింది అనుకుంటాను గోవింద. అప్పుడు శ్రీహరి అనుగ్రహించి ఆమెని సంతోషపడిపోయి శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తిని కలిగించాడనమాట. ఇందులో నీతి ఏంటంటే, ఎప్పుడు మనం తిట్టుకుంటున్నా గొడవపడినా పర్వాలేదు కన్నయ్య, ఒక్కనాడైనా చక్కగా హరిస్మరణ చేసుకొని హరినామాన్ని విడిచిపెట్టకుండా ఆ రోజు మనకుండే దరిద్రాల అలవాట్లన్నీ దూరం పెట్టేసి హరిని అనుగ్రహించమని వేడుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది. తెలుసో తెలియకో ఆమె బాధలోనైనా సరే హరి అనింది కాబట్టి ఆయన అనుగ్రహించాడు. మనం ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండడానికి కారణమైన ఆ శ్రీహరిని తలుచుకోకపోతే ఈ జీవితానికి ఇంకా అర్థమే ఉంది గోవింద. మరిన్ని కథలు విశేషాలతో రేపటి రోజు కలుసుకుందాం. జై శ్రీరామ్ గోవింద.